నేరస్తులను పట్టించిన బైబిల్. హైఫా అనే పట్టణంలో గల ఓ పోలీస్ అధికారి స్మగ్లర్లను పట్టుకొనుటకు నియమింపబడెను. ఆ స్మగ్లర్లు గాడిదచే లాగబడు గూడుబండిలో ప్రయాణించి దొంగతనములు చేసేవారు. ఆ విధముగా దొంగతనం చేయుచు పోలీసుల చేతిలో చిక్కినట్టుగా చిక్కి ఆ గాడిదను బండిని విడిచి పారిపోయిరి. అదే సమయంలో ఈ పోలీస్ అధికారి వారిని పట్టుకొనుటకు నియమింపబడెను. అతను మంచి క్రైస్తవుడు, అంతేకాకుండా బైబిల్ ప్రియుడు. ఆ దొంగలు నివాసం ఎక్కడో, ఏ ప్రాంతమునకు చెందినవారో కనుగొనుట బహు కష్టతరమాయెను. వారికున్న ఆధారం ఆ గాడిదలాగే గూడుబండి. ఆ పోలీస్ అధికారి ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉండగా అతనికి బైబిల్లో ఉన్న ఒక వచనం తళుక్కున తన మనసులో మెదిలింది. అంతే, ఆలస్యం చేయకుండా ఆ దొంగలు విడిచిపోయిన ఆ గాడిదకు 5 రోజుల పాటు మేత వేయకుండా బాగా కడుపు మార్చి 5వ రోజున దానికి కట్టిన కట్లు విప్పి దానిని పోనిచ్చెను. ఎప్పుడైతే కట్లు విప్పబడినవో ఆవురావురమంటూ తన దారి వెతుక్కుంటూ తన యజమాని ఇంటికి చేరెను. ఆ తెలివైన పోలీస్ ఆఫీసర్ ఆ గాడిదను చాటుగా వెంబడించి గాడిద ఏ ఇంటికి చేరెనో ఆ ఇంటిపై హఠాత్తుగా దాడి చేయగా అందులో దాగి ఉన్న స్మగ్లర్లు ఈ పోలీస్ అధికారి చేతికి చిక్కెను. ప్రార్థనాపరుడైన ఆ పోలీస్ అధికారి ధ్యాన సమయంలో తళుక్కున మెరిసిన ఆ దొంగలను పట్టించిన బైబిల్ వచనం ఏమిటో తెలుసా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకొనెను. అవును, గాడిదకు తన యజమాని ఎవరో, ఎవరు దానిని పోషిస్తున్నారో, ఎవరు దానిని వాడుతున్నారో తెలుసునని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. అంతేకాదు, మీ పాపము మిమ్మును పట్టుకొనును సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం కూడా వ్రాయబడి ఉంది. ప్రియ చదువరి, ఆ గాడిద తన యజమానులను పట్టించింది. అదే రీతిగా నీ పాపం పండిన నాడు ఏ పాపమైతే నీకు సరదాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని పంచుతుందని అనుకుంటున్నావో ఆ పాపమే ఓ రోజు నిన్ను పట్టిస్తుందని మరువకు. ఆ రోజు రాకముందే, నీ బ్రతుకు బజారు పాలు కాకముందే ప్రభువైన యేసయ్య పాదాలపై పడి క్షమాపణ పొందుకో, బ్రతుకును మార్చుకో.